నమస్తే. ఇప్పుడు యోగా అంటే ఏమి చూద్దాం. సంపూర్ణ ఆరోగ్యానికి సమగ్ర యోగ చికిత్స. యోగా అంటే ఏమి? సంస్కృత భాషలో యుజ్ అను ధాతువు నుండి పుట్టినది యోగా. యుజ్యతే అనేన ఇతి యోగా. యోగా అనగా కలయిక లేక కలుపునట్టిది. మరి కలుపబడేది ఏవి? సాంప్రదాయిక పరిభాషలో జీవాత్మను పరమాత్మతో కలుపునది జీవాత్మను పరమాత్మ సమిష్టి విశ్వభావనతో కలుపుట, సంకుచితము అహంకారముతో కూడిన నాది నేను అను భావనను విశ్వవ్యాపితమైన సత్యమైన ఆనందానుభూతిగా విస్తరింపచేయుట. ఓకే, అది ఇక్కడ ఇచ్చారు చూడండి. బ్యాక్ ఇది ఉల్టా వస్తుంది, మళ్ళీ అర్థం చూసుకుంటే కరెక్ట్ వస్తుంది. షట్ దర్శనములుగా పేరుగాంచిన భారతీయ తత్వశాస్త్రాల ఆరింటిలో పతంజలి యోగా కూడా ఒకటి. యోగా ఉపనిషత్తులలో అచ్చటచ్చట ముఖ్యముగా వివరించిన ప్రధానములైన అంశాలను మహాముని పతంజలి సంగ్రహించి యోగ సూత్రములుగా 4000 సంవత్సరములకు ముందే యోగ శాస్త్రంను విశ్వమానవాళికి అందించినాడు. యోగ అనగా ప్రజ్ఞతో మనస్సుపై ఆధిపత్యాన్ని సాధించుట అనేది పతంజలి యొక్క భాష్యం. పతంజలి ఏం చెప్తుందన్నమాట? యోగ అనగా ప్రజ్ఞతో మనస్సుపై ఆధిపత్యాన్ని సాధించుట. ప్రజ్ఞతో మనస్సుపై ఆధిపత్యాన్ని సాధించుట, దట్ ఈస్ యోగా. భగవద్గీత మరియు ఉపనిషత్తులలో యోగాన్ని గురించి విస్తారముగా పరిపూర్ణముగా తెలియచెప్పబడినది. స్వామి వివేకానందుడు యోగాను గురించి ప్రస్తావిస్తూ యోగ అనేది మనిషి యొక్క పరిణామమును ఒక జీవిత కాలానికి కానీ, కొన్ని నెలలకు కానీ, లేదా కొన్ని గంటలకు కానీ అతని భౌతిక అస్తిత్వాన్ని కుదించినట్టి మార్గము అని పేర్కొనినాడు. సర్వసాధారణంగా సృష్టిలోని అన్ని జీవులలోనూ ప్రకృతితో పరస్పర ప్రభావము కలిగి ఉండుట వలన పెరుగుదల అనేది సహజ ప్రక్రియ. ఇలాంటి అభివృద్ధి సహజంగా జరుగుటకు కొన్ని వేల సంవత్సరములు పట్టవచ్చును. జంతువులలో ఇది సహజ స్వాభావికం. విచక్షణా శక్తిని పొందిన మానవుడు తన ఆలోచన శక్తి బుద్ధితో అభివృద్ధి చెందిన నియంత్రిత వ్యవస్థల సహాయముతో వేగముగా అభివృద్ధి చెందవలయునని కోరుకొనుచున్నాడు. మానవుని యొక్క ఈ ప్రక్రియను ప్రజ్ఞతో ఒక క్రమబద్ధమైన రీతిలో చాలా అభివృద్ధి చెందినట్లు కుదించినట్టున్నది యోగా. అరవిందుల వారు యోగా అనగా శారీరక, మానసిక, వివేక, ఉద్వేగ, ఆధ్యాత్మిక స్థాయిలన్నింటిలోనూ సమగ్ర సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేయునది. యోగ అంటే వ్యక్తిలో అంతర్లీనముగానున్న శక్తి సామర్థ్యాలను అభివృద్ధి చెందించుట ద్వారా సంపూర్ణ సిద్ధి ఆధ్యాత్మిక స్థితిని పొందుటకు ప్రయత్నపూర్వకంగా చేయనట్టి విధి విధానము. సంకుచిత భావాలు తదితరమైన లోపాలు నశింపచేసి ఒక అసాధారణ వ్యక్తిగా ఎదుగునట్లు చేయును యోగా. ఈ విధముగా యోగా అనేది మానవుడు సంపూర్ణ వ్యక్తిగా ఎదుగుటకు తోడ్పడినట్టుది. ఇట్టి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసముతో ఆత్మ వివేకముతో ఉన్నతమైన జీవనమును వ్యక్తి అలవరుచుకొనును. సమగ్రమైన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి మరియు అభివృద్ధికి బుద్ధిని సంస్కరించుటయే కీలకమైనది. ఇదండి బట్ యోగా అంటే ఏమి. నెక్స్ట్ మొత్తంలో యోగా నిర్వచనము, యోగ మనసుపై ఆధిత్యము చూద్దాం. ప్రస్తుతానికి సెలవు. థ్యాంక్ యూ.